ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన తాతయ్యే నెగ్గాడు కథ విందాం. ద్రాక్షారామంలో వెంకటేశం అనే వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. ఆ వృద్ధ దంపతులకి బాలాజీ అనే మనమడు ఒకడున్నాడు. వెంకటేశం గారికి గోదావరి లంక పొగాకుతో తయారైన నస్యం అంటే మహా ఇష్టం. రోజు అర్ధన పాడుం పీల్చేవాడాయన. అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు. తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని లంచం ఇచ్చేవాడు. వెంకటేశం గారికి పాడుం పీల్చుకోవటం వీలైనప్పుడల్లా ఒక కునుకు తీయటం, నిద్ర రానప్పుడు మనమడితో కథలు కబుర్లు చెప్పటం తప్ప వేరే ఉద్యోగమేమీ లేదు. ఇంట్లో అన్ని పనులు కోడలు అమర్చి పెట్టేది గనక ఆ అమర్చిన దానిలో వేలు పెట్టి అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటూ గొనుక్కోవడం తప్ప తులసమ్మ గారికి వేరే పనే ఉండేది కాదు. ఇలా ఉంటుండగా ఆ గ్రామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో రోజు సాయంత్రం 3 గంటలు గొప్ప పౌరాణికుడెవరో పురాణం చెబుతాడని తులసమ్మ గారి కోడలికి తెలిసింది. ఆమె అత్తగారితో, అత్త మీకు ఖాళీయే గనక రోజు వెళ్ళి పురాణం వినిరండి, వంట పని నేను చూసుకుంటాను అంది. ఆ కాసేపైన అత్తపోరు లేకుండా స్వతంత్రంగా పని చేసుకోవచ్చునన్న ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది. అందుకు తులసమ్మ గారు పురాణం వింటే పుట్టెడు పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చింది. శాస్త్రులు గారు పురాణం మంచి భలేగా చెప్పేవాడు. తులసమ్మ గారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలితో ఎంత బాగా చెప్పారే, ఎంత బాగా చెప్పారు అని తెగ మెచ్చుకునేది. తులసమ్మ పురాణం వినటం వల్ల కలిగే ఆనందాన్ని వెంకటేశం గారికి కూడా కలగజేయాలని అనుకుంది. ఏమండి మీరు కూడా రండి అని పోరగా ఆయన ఆ పోరు పడలేక సరేనన్నాడు. కోడలు కాల్చిపెట్టిన మినపరొట్టె ఫలహారం చేసి ఆయన, తులసమ్మ, బాలాజీ గుడి మంటపం చేరుకున్నారు. స్త్రీలంతా కూర్చునే చోట తులసమ్మ కూర్చుంది. తాత మనమడు మగవాళ్ళు గనక రెండో పక్కన కూర్చున్నారు. శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించారు. తులసమ్మ తన ముసలాయన కూడా నవ్వి ఆనందిస్తున్నాడో లేదో అని ఒకమారు భర్త కూర్చున్న వైపు చూసింది. అప్పుడు ఏం కనపడిందనుకున్నారు? వెంకటేశం గారు పక్కనున్న స్తంభానికి ఆనుకొని హాయిగా నిద్రపోతున్నారు. తులసమ్మ మనసు చివుక్కుమంది. వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొనిగింది. బదులుగా వెంకటేశం ఆయన శ్లోకాలు వింటుంటే చిన్న కునుకు పట్టింది గాని అస్తమానం అలా నిద్రపోతానా ఏమిటి, రేపటి నుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడకి నచ్చజెప్పాడు. చెప్పాడే కానీ మరునాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు. తులసమ్మ కనిపెట్టింది. ఇంకా ఆయనకి చెప్పి లాభం లేదనుకుంది. నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ఉపాయం కూడా చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది. తెల్లారేసరికి ఆ ఇల్లాలికి ఒక చక్కటి ఉపాయం తట్టింది. మనమన్ని రహస్యంగా పిలిచి, ఒరే నాని నీకో పని చెబుతా చేస్తావట్రా అంది. ఏమిటి మా అమ్మ అన్నాడు బాలాజీ. ఏం లేదు, పురాణంలో మీ తాతకి కునుకు వచ్చినప్పుడల్లా ఆయన్ని లేపుతూ ఉండాలి అంది మా అమ్మ. బాలాజీ అలాగే గాని మామ, ఇలా లేపినందుకు నాకేమిటిస్తావన్నాడు. రోజు ఒక కాని ఇస్తాను అని మామ వాగ్దానం చేసింది. యథాప్రకారం పురాణంలో తాత నిద్రపోవటం జరిగింది. బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని లేపేశాడు. మామ కనిపెడుతూనే ఉంది. మనమడి ప్రజ్ఞకు మెచ్చుకొని ఇంటికి చేరుకోవడంతోటే షరతు ప్రకారం వాడి చేతిలో కాని పెట్టేసింది. రెండో రోజున కూడా తాత నిద్రపోవటం, బాలాజీ లేపటం జరిగింది. ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనమడి చేతిలో రహస్యంగా లంచం పెట్టింది. తన పన్నాగం బాగానే పారిందని తులసమ్మ సంబరపడింది. మూడో నాడు సాయంత్రం పురాణంలో కూర్చొని ఆవిడ యథాలాపంగా మొగుడి వైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనపడ్డాడు. అంతేకాదు బాలాజీ ఆయన్ని లేపటం ప్రయత్నం చేయకుండా ఆమెకేసి చూస్తున్నాడు. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది.
సాయంత్రం ఇల్లు చేరుకోవటంతోటే వాణ్ణి పెరట్లోకి లాక్కెళ్ళి, ఏమ్రా ఇవాళ తాతని లేపలేదు అని గద్దించి అడిగింది. మా అమ్మ తాతని లేపితే నువ్వు ఒక్క కాని వేస్తున్నావు. లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్ధన ఇస్తున్నాడు. ఇదిగో చూడు అర్ధన, తాత ఇక్కడే ఇచ్చేశాడు అనేసి తాళం కొనుక్కోవటానికని పరిగెత్తాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.